జై శ్రీరామ్. వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇప్పుడు మనము పచ్చికోవాతోటి కాలా జామున్ చేద్దాము. నేను 200 గ్రాములు పచ్చికోవా తీసుకున్నాను. దానికి 1 కప్పు పాలపొడి పోసాను. ఒక 2 స్పూన్లు మైదా వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ, అదే సూజీ రవ్వ అంటారు కదా, ఒక 2 స్పూన్లు. కొంచెము బేకింగ్ సోడా. అన్నీ బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా వస్తాయి. అది కొంచెం గట్టిగా అనిపించింది అనుకో, లైట్గా పాలు పోసుకుంటూ, అలా ఒకసారి పోసుకోకుండా చూసుకుంటూ కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. అది ఎంత బాగా కలుపుకోవాలి, మంచిగా మెత్తగా కలవాలి. అలా కలిపితేనే స్మూత్గా బాగా వస్తుంది అంతా. ఇప్పుడు ఒక గిన్నెలో 1 గ్లాస్ చక్కెర వేసాను. గ్లాస్ చక్కెరకి గ్లాస్ నీళ్ళు పోసాను. స్టవ్ వెలిగించి లేత పాకం, గులాబ్ జామ్ పాకం వస్తుంది కదా, సేమ్ అదే గులాబ్ జామ్ పాకంలాగా పట్టుకోవాలి. లైట్గా అంతే, తీగ ఎక్కువ అవసరం లేదు. అలా వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అది బాగా స్మూత్గా తయారైంది. దీన్ని కొంచెం ఉండలుగా చేసుకొని అలా బుల్లెట్ షేప్లో చేసుకోవాలి. అలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేసుకున్న దానిలోనే నూనె వేడెక్కినాక నూనెలో వేసుకొని సిమ్లోనే ఒక 5 మినిట్స్ దాకా సిమ్లోనే వేయించుకోవాలి. అలా కదిలించకుండా అలా కొంచెం తిప్పుతూ పెన్నాన్ని అనాలి. ఒక 3 నిమిషాల దాకా గరిటె పెడితే చెరిగిపోతాయి, అందుకోసమని కలర్ మారేదాకా ఉండి మళ్ళీ కలుపుకొని అలా డార్క్ బ్రౌన్ వచ్చిన తర్వాత అవి తీసుకెళ్ళి షుగర్ సిరప్లో వేసుకోవాలి. వాటిని ఒక 2 అవర్స్ నానబెట్టాలి. ఇప్పుడు కాలా జామున్ రెడీ. వాటిపైన బాదం పలుకులు వేసుకొని అలంకరించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.